శ్రీ రామలింగేశ్వర ఆలయం. ఈ ఆలయం కథ రామాయణంతో ముడిపడి ఉంది. ఇది సీతాదేవి నివాసం, లవకుశుల జన్మస్థలం. ఇక్కడ శ్రీరాముడు ఆయన సోదరులు శివలింగాలను ప్రతిష్ఠించి పాప ప్రక్షాళన చేసుకున్నారని పురాణం చెప్తుంది. మరి ఇంత గొప్ప చరిత్ర కలిగి ఉన్న ఈ ఆలయం గురించి, ఈ ఆలయం ఎక్కడుంది, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న అవని అనే ఊర్లో ఉంది ఈ శ్రీ రామలింగేశ్వర ఆలయం. ఇప్పుడు ఈ ఆలయానికి రామాయణ కాలంకి ఉన్న సంబంధం ఏంటో చూద్దాం. ఈ ఆలయం రామాయణ కాలంలో వాల్మీకి మహాముని ఆశ్రమంగా ఉండేది. సీతాదేవి వనవాసం, లవకుశుల జననం జరిగింది ఇక్కడే. రావణ సంహారం తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చిన శ్రీరాముడు సీతాదేవిని అడవులకి పంపిస్తాడు. అప్పుడు సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంకి వస్తుంది. ఇక్కడే సీతాదేవి లవకుశులకి జన్మనిస్తుంది. ఈ ఆలయాన్ని పంచలింగేశ్వర ఆలయంగా కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని శివలింగాల ప్రతిష్ఠ రాముడే చేశారని చెప్తారు. లవకుశుల యుద్ధం. రాముడు నిర్వహించిన అశ్వమేధ యాగ గుర్రాన్ని లవకుశులు బంధిస్తారు. ఇది తెలుసుకున్న రాముడు ఆయన సోదరులతో కలిసి లవకుశుల మీద యుద్ధమైతే చేస్తారు. యుద్ధం తర్వాత చిన్నపిల్లలైన లవకుశులతో యుద్ధం చేసిన పాప పరిహార్థం శ్రీరాముడు తన సోదరులతో కలిసి ఇక్కడ శివుణ్ణి పూజిస్తాడు. ఈ ప్రదేశంలో రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు తమ పేర్లతో 4 ప్రధాన శివలింగాలను ప్రతిష్ఠిస్తారు. అందుకే దీనిని పంచలింగేశ్వర ఆలయాలని కూడా పిలుస్తారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ ఆలయాన్ని 10వ శతాబ్ద కాలంలో నోలాంబ వంశస్థులైతే ద్రవిడ శైలిలో నిర్మించారు. సీతాదేవి ఆలయం. ఈ కనిపిస్తున్న ఈ కొండపైనైతే సీతాదేవికి ఒక ఆలయం అయితే ఉంది. ఇక్కడే సీతాదేవి లవకుశులకు జన్మనిచ్చిన గది ఇప్పటికీ ఉందని చెప్తారు. ఇది ఈ శ్రీరామలింగేశ్వర ఆలయంకి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.